హాయ్ హలో అండి, బాగున్నారు అందరూ కూడా. ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తాను. అన్ని ఇంగ్రీడియంట్ తెచ్చాను. ఇది మీరు కూడా ఉసిరికాయ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుందని నేను కేజీ ఉసిరికాయ తెచ్చుకున్నాను. అది ఎలా చేయాలో అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇడ్లీ గిన్నె అండి. ఇది ఇడ్లీ గిన్నె నేను తెచ్చి ఇదిగోండి నీళ్ళు కొంచెం వేసి ఒక ట్రే పెట్టాను. లోపల చూడండి, ఒక ఇడ్లీ పాత్ర ఒకటి లోపల పెట్టాను, చిన్నది పెట్టి దీంట్లో ఒక 5-7 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ స్టీమ్ చేశాను. స్టీమ్ చేసిన తర్వాత ఎక్కువ చేయవద్దండి. స్టీమ్ చేస్తే మనకు ఇదిగండి విడివిడిగా వచ్చేస్తుంది. విడివిడిగా వచ్చిన తర్వాత దీన్ని మనం విడివిడిగా చేసుకోవాలి. సో కేజీ తెచ్చుకున్నానండి. కేజీ మీరు స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో వేపుకోవచ్చండి. నేను ఫుల్గా చేయట్లేదు, దీన్ని విడి తీస్తాను. అంటే తొక్కుడు పచ్చడి ఎలా చేస్తాను, ఎందుకంటే ఉసిరికాయ ఎవరు ఫుల్గా తినరు కాబట్టి తొక్కుడు పచ్చడి ఎలా చేస్తాను తెచ్చాను. ఇదిగోండి, కేజీకి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను నేను. 100 గ్రాముల చింతపండు, వెల్లుల్లిపాయ దాంట్లో వేయడానికి వెల్లుల్లిపాయ, కారం ఒక 50 గ్రాము, సాల్ట్ అండి. ఇదేమో పచ్చళ్ళ వేయడానికి ఇది చూపిస్తానండి. అది ఫుల్ వెల్లుల్లిపాయ తొక్కు చేశాను. అది ఆవు పిండి 2 స్పూన్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్, 1 స్పూను మెంతిపిండి అండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు తాలింపుకు ఇంగువ, ఇదిగోండి ఇది తొక్కుడు ఎల్లుల్లిపాయ కచ్చాపచ్చా చేశాను, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, అంతే అండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి వాటర్ వేసాలి. దీంట్లో వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా చేసేసి ఇదిగోండి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకపెడతాము. అప్పుడు అది గుంజు వస్తుంది. ఇదిగోండి ఇంకా కొంచెం వాటర్ వేస్తాను నేను. ఇదిగోండి ఇంకా కూడా వాటర్ వేస్తాను కొంచెం. ఒక గ్లాస్ నిండా వేయాలి, నేను ఇంకా 1/2 గ్లాస్ వేసాను. ఇదిగోండి వేసేసి ఇది కొంచెం ఉడకనే ఈ లోపల నేను ఇది ఉంది కదా, దీన్ని నేను వాటర్ లేదండి, వాటర్ లేకుండా స్టీమ్ చేశాను కాబట్టి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి తీస్తే దాంట్లో కొంచెం చెమ్మ ఉంట పోతుంది. సో దీన్నే విడి తీయాలండి. పిక్క వేరు, దాంట్లో ఉన్న తొనక ఉంటుంది కదా, అది వేరుగా తీయాలి. అది ఎలా తీయాలో నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఉసిరికాయ మనం ఇలాగా తీసి చిన్న మొక్కలు, అంటే ఒక్క తొనయ్య 2 మొక్కలు చేసాం. 2 మొక్కలు చేస్తా. ఇప్పుడు మనకు కావాల్సిన ఉసిరికాయ పచ్చడి వేసుకొని మనం తినవచ్చు. ఉసిరికాయ వేస్ట్ అవ్వదన్నమాట. చింతపండు ఉడకపెట్టి ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకుంటాం, ఓకేనా? మిక్సీ కొట్టుకుంటా అప్పుడు తాలింపు వేసేవి అయిపోయినట్టు అన్నీ. చూసారా, మిక్సీ కొట్టిన తర్వాత గుంజి ఇలా వచ్చింది కదా. మిక్సీ కొట్టిన తర్వాత గుంజి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ప్రాసెస్లో మనం వెళ్తాం. మీకు ఒకటి చూపిస్తాను. పెనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెనం కాగిన తర్వాత నూనె వేసుకుంటాము. నేను పల్లి నూనె వాడుతున్నానండి. ఇదిగోండి పల్లి నూనె నేను తీసుకున్నాను. పల్లి నూనె మీకు టేస్ట్ ఇస్తుంది, మంచి వాసన ఉంటుంది, కమ్మదనం ఇస్తుందండి పల్లి నూనె. సో కాబట్టి పల్లి నూనె వాడాలి. ఇదిగోండి మన నూనె కాలింది కదా. ఫస్ట్ మనం తాలింపు వేసుకుంటాము. ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఆవాలు వేసాను. ఆవాలు చిటపట్ల అవుతుంటుంది కదా, వేయాలండి ఆవాలు. చూసారా, ఇప్పుడు దూరంగా ఉండి కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకోండి. ఎందుకంటే నీరు వస్తుంది కదా. తర్వాత వెల్లుల్లిపాయ పెట్టాను కదా, ఇది కూడా వేసేస్తున్నాను. చూసారా, ఇవన్నీ అయింది కదా.
నిన్న ఉసిరికాయ పెట్టాను కదా, ఉసిరికాయ వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఏదైనా చెమ్మ ఉంటుందేమో అని వేస్తున్నానండి. చెమ్మ ఉంటే దాంట్లో ఉన్నది వచ్చేస్తుంది అన్నమాట. ఏదైనా చెమ్మ ఉంటే పోతుంది. చెమ్మ ఏదైనా ఉంటే ఆ ఆయిల్లో బయటికి వచ్చేస్తుంది. ఈ వేడిలో నేను ఇంగువ వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తానండి ఇంగువ. బాగుంటుంది ఇంగువ వేస్తా. డైజెషన్కు, తర్వాత వాతంకు, గ్యాస్ రిలీజ్ అవ్వడానికి అన్నిటికీ బాగుంటుందండి. వేడి దాంట్లో వేయకూడదు. ఇప్పుడు ఇది వేసాను కదా, ఇప్పుడు చింతపండు గుంజి వేస్తాను. ఇదిగోండి చింతపండు గుంజి వేసాను. ఎందుకంటే నేను ఒక్క చేతిలో చేస్తే వీడియో తీస్తాను కాబట్టి నేనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి. చింతపండు గుంజిలో కూడా కొంచెం చెమ్మ ఉంటుంది కదా, సో అదన్నీ దీంట్లో ఏదైనా ఉంటే లాగేసుకుంటుంది. ఆయిల్ సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఆ వేడిలో ఇది చేయాలండి. మనం ఇంకా కారం అన్నీ ఏమీ వేయలేదు. చూసారా, ఇలాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. దాంట్లో ఏదైనా నీళ్ళు ఏదైనా ఉంటే వచ్చేస్తుందండి. ఉసిరికాయ పచ్చడి మనం ఇది 1-2 సంవత్సరం అలాగే నిలవ ఉంటుంది. పాడవదు అస్సలు కూడా. ఉప్పు కారం అన్నీ సమంగా వేసుకోవాలి. మనం వేసుకుని నూనె పైన తేలినట్టు పెట్టుకుంటా మనకు చక్కగా ఉంటుందండి. ఇది మా పాపకు పంపడానికి కోసం నేను ఇది చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఉందండి, ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. సో అందుకోసం నేను ఆవిడ కోసం చేసి పంపడానికి ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కూడా చేయండి, మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి మీ హస్బెండ్కి పెట్టండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా ఎన్నిగా ఉంటుందండి. ఇది చూసారా 5 మినిట్స్లో అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేయాలండి. ఇదిగోండి నేను స్టవ్ కట్టేస్తున్నాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగ ఒక 5 మినిట్స్ ఫ్యాన్ వేసేస్తాను. సో దీన్ని దించి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఆవపిండి వేసుకుంటాను కొంచెం వేడిలో. చాలామంది ఆవాలు జీలకర్ర వేపుతారు, నేను వేపట్లేదు, అలాగే వేస్తున్నాను. ఈ వేడికి అది సరిపోతుంది అన్నమాట. సో ఇది ఆవాల పొడి, పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తాం కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి, 1 టీ స్పూన్ మెంతి పొడి, వేపి పొడి చేసిందండి. వెల్లుల్లిపాయ వేస్తున్నాను, వెల్లుల్లిపాయ కూడా వేస్తాను. ఇప్పుడు మనం దంచి కచ్చపచ్చ చేసి పెట్టిన వెల్లుల్లిపాయ అది కూడా వేస్తున్నానండి. సో ఇప్పుడు కారం వేస్తున్నాను. నేను 3 టీ స్పూన్ కారం తీసుకున్నాను. అంటే 3 టీ స్పూన్ అంటే టేబుల్ స్పూను, లేదంటే 50 గ్రామ్స్. సాల్ట్ ఒక 4 టీ స్పూన్ తీసుకున్నాను, అంతేండి. ఇప్పుడు అన్నీ మనం కలిపేస్తాం. పచ్చడి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెంసేపు దీన్ని అలాగా మనం ఉప్పు అన్నీ చూసుకుంటాం. ఇప్పుడు కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవడమే. మంచి వాసన వస్తుంది. నిజంగా చాలా చాలా ఎమ్మిగా ఉందండి. అస్సలు ఊరిందంట. ఆవాల్లో ఉన్న చేదు, మెండిపిండిలో ఉన్న చేదు, ఆ చింతపండు పులుపు, వెల్లుల్లిపాయ, జీలకర్ర పొడి ఇదన్నీ కూడా మిక్స్ అయ్యి రేపుడుకు ఇంకా ఎమ్మిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది.
పచ్చ వెల్లిపాయ వేసాం కదా, అది కూడా బాగా మనకు దోవాలి. చూసారా, పచ్చడి చాలా చాలా ఎమ్మిగా ఉంది. ఇదిగోండి, మనం మంచిగా మిక్స్ చేసి, నాకు కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం కారం కూడా పడుతుంది, వేస్తాను నేను. ఇదిగోండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఉప్పు కారం అన్నీ వేసాను. ఇది ఇప్పుడు మనం మూత పెట్టి ఎత్తి పెట్టేసి రేపు మనం చూస్తాము ఎలా ఉందని. అప్పుడు ఉప్పు, ఎందుకంటే ఉసిరికాయలో మనం ఉప్పు వేయలేదు, సో కాబట్టి ఉప్పు తెలుస్తుంది మనకు. ఉప్పు ఎంత వేసాము, కారం ఎంత పోయింది, ఎంత అది లాక్కుంది, అన్నీ మనకు రేపు తెలుస్తుంది. సో ఇవాళ అంతా అలాగే ఉంచేస్తాము. రేపుడికి నూనె అన్నీ తేలి రేపు బయటికి వస్తుంది. సో చాలామంది చింతపండు వేయకుండా నిమ్మకాయ వేస్తారండి, కానీ మీరు చింతపండు వేసి చేయండి, చాలా బాగుంటుంది. రుచి చాలా అధికంగా అవుతుంది. సో కాబట్టి నిమ్మకాయలో టేస్ట్ కలుస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. సో ఇప్పుడు దీన్ని అలా వదిలేసి రేపు చూస్తాం ఎలా ఉంది. ఇదిగోండి, మనం నెక్స్ట్ డే కదా, ఇది నెక్స్ట్ డే పచ్చడి ఇలాగా ఉందండి. ఇది చూసారా ఎంత బాగుంది, చూసారా. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియో మీకు వస్తుంది. ఇప్పుడు మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసి, వర్షాకాలం వస్తుంది కాబట్టి మీ పిల్లలకి పెట్టండి. విటమిన్ సి దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి నేను పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. ఉసిరికాయ పచ్చడి ఉంది, తొక్కుడు ఉసిరికాయ పచ్చడి. ఇదేమో మొక్కలు, చిన్న మొక్కలు ఉసిరికాయ పచ్చడి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.